ప్రైజ్ లాడమ్మా అందరికీ ప్రేమల దేవుని బిడ్డలందరికీ మరి ఒక్కసారి ప్రైజ్ లాడ్ సమయాన దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నటకు ఆయన ఆయన వాక్యాన్ని ధ్యానించుకున్నటకు ఆయన మనకిచ్చిన ఓపికను బట్టి ఆయనకే స్తుతి మహిమ ఘనత చెల్లును గాక. ఆయనకే స్తుతి మహిమ ఘనత చెల్లును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ప్రభువా. సమయాన తండ్రి వాక్యం బోధిస్తుండగా నాయన మీరే ముందు నడిపించమని చెప్పి ప్రార్థిస్తున్నాము. వింటున్న ప్రతి ఆత్మని తండ్రి మరి మీ చేతికి అప్పగించుకుంటూ మీ పరలోకంలో జ్ఞాపకం ఉంచుకున్నామని చెప్పి ప్రార్థిస్తున్నాం. నాయన ఈ కొద్ది మాటలు నాయన ఈ యొక్క వాక్యాన్ని అందించే సమయంలో ప్రభువా ఎలాంటి అపవాద క్రియల దగ్గరికి రాకుండా ప్రతి ఆత్మని మీకే అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించు అతి పరిశుద్ధమైన యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకు మంచి శ్రేష్టమైన వాక్యం అందిస్తున్నారు. ఆ శ్రేష్టమైన వాక్యం వచ్చేసి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. మరి ఒక్కసారి వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, దయచేసి వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి దేవుడు ఈరోజు మనకు అందించిన వాక్యము మరి ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను, దయచేసి అందరూ వినండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును నిజమే. ఈరోజు కాలంలో దేవుని నమ్ముకున్న తర్వాత దేవునిలో ఎదగాలనుకుంటున్న మనము ప్రతి నిమిషము ప్రతి సెకండు దేవుని జ్ఞానాన్ని ఎదగాలనుకుంటున్న మనకు శ్రమలు కష్టాలు అనేక రకమైన వస్తూ ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము జీవితంలో ఏమైనా సాధించాలన్నా కానీ మనకు సరియైన జ్ఞానము లేకుండా ఉంటుంది. మనము జీవితంలో ఎలాంటి పనులు చేపట్టినా కానీ సరియైన జ్ఞానం అనేది మనకు ఉండదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఉద్యోగం చేస్తున్నా కానీ మనము బిజినెస్ ఒకవేళ స్టార్ట్ చేసే సమయంలో కానీ మనం ఏ కార్యం చేయదలిచినా కానీ మనకు సరియైన జ్ఞానం లేకపోతే ఆ కార్యము ముందుకు రాదని చెప్పి మనకు ప్రేమ దేవుని బిడ్డలారా మనం ఎరిగి ఉన్నాం. అందుకొరకై ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞానము మనిషికి చాలా అవసరం. జ్ఞానము లేకపోతే మనిషి జీవితం అనేది వ్యర్థమైపోతుంది. జ్ఞానం అంటే మనము ఏదైనా ఒక పని ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు ఆ కార్యాన్ని ఏ విధంగా చేయాలో అవగాహన చేసుకోవడం, ఆ కార్యాన్ని పూర్తిగా పరిశీలించడం, రెండు చేసిన తర్వాత ఆ జ్ఞానము ద్వారా ఆ కార్యాన్ని ఏ విధంగా జరిపించాలో మనకు అర్థం కాలేకపోవడం. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మకపోయినా నమ్మిన బిడ్డలైనా పర్లేదు, నమ్మని బిడ్డలైనా పర్లేదు, ఈ దేవుని ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన మాటలు ధ్యానించుకుంటూ ఆయన చిత్తాన్ని ఎరిగి మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనము జ్ఞానము కలిగిన బిడ్డలుగా ఎదుగుతూ ఉంటామని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం ఒకసారి ఒక్కొక్క లైన్ మనము పరిశీలించినట్లయితే, మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, ఎవరికైనా పర్లేదు, విశ్వాసులైనా అవిశ్వాసులైనా, దేవుని నమ్మని బిడ్డలైనా దేవుని నమ్మిన బిడ్డలైనా, ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల. అప్పుడప్పుడు అనుకుంటుంటాం, నాకు జ్ఞానము లేదు, నేను ఈ పని చేయలేను, నాకు ఈ ఉద్యోగంలో ఈ పని నేను చేయలేను, నేను ఈ ఉద్యోగంలో అడుగు పెట్టలేను, నేను ఈ యొక్క ఏం చేసి బ్రతకాలి, నాకు ఇంగిత జ్ఞానం కూడా లేదు, నా జ్ఞానము నాకు జన్మించినప్పటి నుంచి నా బ్రతుకు ఇంతే కదా, నా బ్రతుకులో నేనేం చేయలేను అని పూర్తిగా మనసులో నిర్ణయించుకొని
ఏ పని చేయలేకుండా ఇంటికాడనే కూర్చొని ఉండే మనుషులు ఉంటూ ఉంటారు ప్రేమ దేవుని బిడ్డలారా. అలాంటి మనుషులు జీవితం నశించిపోకుండా, జీవితం నలిగిపోకుండా, జీవితంలో కష్టాలు ఎలా ఎదుర్కోవాలో మనకు దేవుడు ఈరోజు నేర్పిస్తున్నాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. జ్ఞానం కొదువగా ఉంటే, జ్ఞానం తక్కువగా ఉంటే, నాకు ఈ జ్ఞానం సరిపోవట్లేదు, నేను ఈ కొద్ది జ్ఞానంతో నేను ఏం చేయాలి అని అనుకున్న సమయంలో దేవుడు మనకి మాట ప్రకారం సెలవిస్తున్నాడు. జ్ఞానము ఏమైనా తక్కువగా ఉంటే ఆయనను అడగవలెను. జ్ఞానము మనకు తక్కువగా ఉన్నట్లయితే, చేస్తున్న సమయంలో కానీ, చేస్తున్న పనిలో కానీ జ్ఞానం తక్కువగా ఉంటే ఖచ్చితంగా ఆయనను అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆ కార్యం ఎలా జరిపించాలో, ఆ ఉద్యోగం ఎలా చేయాలో, ఆ వ్యవసాయం ఎలా చేయాలో, నిత్యావసర సమయంలో మనకున్న సమయంలో దేవుడు ఇచ్చిన పనిని ఎలా నిర్వర్తించాలో కూడా మనము దేవుని అడిగినట్లయితే ఆ పనికి తగ్గట్టు జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరిని గద్దింపక, ఎవరి మీద కూడా కోపపడడు. ఎందుకంటే నేను చెడ్డవాడిని, నేను చేయలేను, దేవుడు నన్ను ఏమంటాడో ఏమో అని చెప్పి మనం అనుకున్న సమయంలో దేవుడు ఎవరిని కూడా గద్దింపడు. ఆయన ఏం చేస్తాడంటే అందరికీ, ప్రతి ఒక్కరికి, లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ధారాళంగా దయచేయవాడు. ధారాళంగా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, విపరీతంగా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, సంపూర్ణంగా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ మనం చేయవలసిన పని ఒక్కటే, ఆయన ఏం చేయాలి? అడగాలి. మనకు జ్ఞానము తక్కువగా ఉంటే ఆయన ఏం చేయాలి? అడగాలి. నోరు తెరిచి, దేవా నాకు జ్ఞానం తక్కువ ఉంది, దేవా నేను ఈ పని చేయలేకపోతున్నా, దేవా నేను ఈ వ్యవసాయం చేయలేకపోతున్నా, దేవా నేను సేవ జరపలేకపోతున్నా, దేవా నేను ఈ విశ్వాసాలను సరైన రీతిలో నడపలేకపోతున్నా, దేవా నా జీవితం నశించిపోతుంది, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లని చెప్పి ఆయనను మనము కరెక్ట్గా ఒకవేళ ఆయనలో ఏకీభవించి, ఆయన మాటలకు ఏకీభవించి, ఆయన ఆత్మలో ఏకీభవించి ఆయనను మనము సరైన రీతిలో హృదయపూర్వకంగా అడిగినట్లయితే ఆయనకు మనం ఖచ్చితంగా ఆయన మనకు జ్ఞానం అనుగ్రహిస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుందని చెప్పి గమనించగలరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ అడగకపోతే దేవుని పక్కన పెట్టి మనం ఏ కార్యం చేసినా కానీ ముందుకు వెళ్ళదు. దేవుని జ్ఞాపకం చేసుకోకుండా మనం ఏ ఉద్యోగానికి వెళ్ళినా కానీ ఉద్యోగంలో సరైన రీతిలో మనము ఆ ఉద్యోగాన్ని నిర్వర్తించలేము. మనము వ్యవసాయం తలపెట్టినా, మనం ఏ కార్యం తలపెట్టినా దేవుని అడగంది, మనము దేవుని జ్ఞానము తీసుకుంది మనం ఏ ఉద్యోగం కూడా చేయలేమని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని జ్ఞానము, నిజమైన జ్ఞానము ఎక్కడ ఉంది అంటే మన దేవుని దగ్గరనే ఉంది. నిజమైన జ్ఞానము మనుషుల దగ్గర దొరకదు, నిజమైన జ్ఞానము బంధువుల దగ్గర దొరకదు, నిజమైన జ్ఞానము ఫ్రెండ్స్ దగ్గర దొరకదు, నిజమైన జ్ఞానము మనం లోకంలో తిరుగుతున్న ప్రతి మనిషి దగ్గర దొరకదు. నీకు నిజమైన జ్ఞానమే కావాలంటే, దేవునిలో ఎదగాలంటే, దేవునిలో సంపూర్ణంగా దేవునిలో ఎదగాలంటే నిజమైన జ్ఞానము దేవుని దగ్గరనే దొరుకుతుందని చెప్పి విశ్వాసంతో, నమ్మకంతో దేవుని ఆరాధిస్తే, దేవునికి మొరపెడితే, దేవునికి అడిగితే దేవుడు ఆ యొక్క నిజమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహింపబడుతున్నాడు. చెప్తాడు, ఇస్తాడు, సరైన ఆలోచన ఇస్తాడు, సరైన తలంపిస్తాడు, సరైన ఆరోగ్యం ఇస్తాడు, సరైన బలం ఇస్తాడు. ఆ యొక్క మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు దర్శనమిచ్చి ఆయన జ్ఞానం చొప్పున మనం ఆ పని చేయడానికి సంపూర్ణంగా ఆయన జ్ఞానం ఇస్తారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇంతవరకు మనము ఒకవేళ దేవుని నమ్మినప్పటి నుంచి కూడా మనము ఏ కార్యం తలపెట్టినా ముందుకు నడుస్తలేదంటే మనకు కావలసిన జ్ఞానము మన దగ్గర లేదని చెప్పి గమనించి దేవుని అడగడం నేర్చుకో, దేవునికి మొరపెట్టడం నేర్చుకో. విపరీతంగా దేవుని సంపూర్ణంగా హృదయపూర్వకంగా దేవుని అడగడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. వృద్ధులే కానీ, యవనస్తులే కానీ, కుటుంబాన్ని పరిపాలించే యజమానే కానీ, యజమానురాలే కానీ, లోకంలో జాబు చేస్తున్న ఉద్యోగస్తులు కానీ, ఒకవేళ చదువుకుంటున్న సమయంలో విద్యార్థులు ఆ యొక్క పాఠశాలలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ దేవునికి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా నీకు నాకు నిజమైన జ్ఞానము సంపూర్ణంగా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇంతవరకు నీవు దేవునిలో సరిగ్గా ఎదగలేకపోతే కారణం ఏంటిదంటే దేవుని జ్ఞానాన్ని సరిగ్గా నువ్వు చూడలేకపోవడము, దేవుని జ్ఞానాన్ని నువ్వు సరిగా ఎదగలేకపోవడము, దేవుని జ్ఞానాన్ని సరిగా తెలుసుకోలేకపోవడము, అడగలేకపోవడం అని చెప్పి వెనుకబడి ఉన్నామంటే కారణం ఇదే అయి ఉండొచ్చు ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకని గమనించి మరి ఒక్కసారి వాక్యం చదివి వినిపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 5వ వచనం ప్రకారము, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు.
విపరీతంగా దయచేశాడు దేవుడు మనకు. ఒకవేళ జ్ఞానం కొదువగా ఉన్నట్లయితే ఇప్పటి నుంచైనా జ్ఞాపకం ఉంచుకొని ప్రేమ దేవుని బిడ్డలారా, నాకు జ్ఞానం కొదువగా ఉందని చెప్పి నీ మనసులో ఉన్నట్లయితే, నేను ఈ పని చేయలేను అని చెప్పి నువ్వు కృషించిపోతున్నట్లయితే, నేను ముందుకు అడుగు వేయలే అని చెప్పి నశించిపోతున్నట్లయితే, నేను కుటుంబాన్ని సరి అయిన రీతిలో పరిపాలన చేయలేను అని చెప్పి నీ మనసులో నువ్వు నిరసించిపోతున్నట్లయితే, నీకు తక్కువైంది ఒకటే ఒకటని చెప్పి గ్రహించుకోగలరు ప్రేమ దేవుని బిడ్డల. జ్ఞానము, నిజమైన జ్ఞానము అది దేవుని దగ్గర దొరుకుతుందని చెప్పి గమనించగలరు. దేవుడే మనకు నిజమైన జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇస్తాడని చెప్పి గమనించగలరు ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవరికైనా పర్వాలేదు, లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను. 24 గంటలు దేవుని అడుక్కుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఏ కార్యం తలపెట్టినా దేవుడు సరియైన రీతిలో ఆయన జ్ఞానాన్ని మనకు పంచి సంపూర్ణంగా కార్యాన్ని జరిపేలాగా దేవుడు మనకు దర్శనం ఇస్తాడని చెప్పి గమనించగలరు ప్రేమ దేవుని బిడ్డలారా. అదే రీతిగా ఆ జ్ఞానాన్ని మనం అడుగుతున్నా కొద్దిగా అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆ విధంగా మనం ఏ కార్యం తలపెట్టినా ఆ విధంగా మనకు ఆ యొక్క జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని కూడా లోకంలో గద్దింపడు, అందరికీ ఆయన ధారాళంగా దయచేయువాడు. ఆయనకున్న జ్ఞానాన్ని అందరికీ ధారాళంగా దయచేయవాడు. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిచ్చిన ప్రకారము మనము జ్ఞానము తక్కువగా ఉన్నట్లయితే, నేను ఈ పని చేయట్లే అని చెప్పి నిరసించిపోతున్నట్లయితే, నేను కుటుంబాన్ని గడపలేక నిరసించిపోతున్నానని చెప్పి నశించిపోతున్నట్లయితే, నేను చేస్తున్న ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైతుందని చెప్పి నశించిపోతున్నట్లయితే, నేను చదువుతున్న సమయంలో నాకు ఈ యొక్క అక్షర ముక్క నాకు మెదడుకు సరైన రీతిలో జ్ఞాపకం రావట్లేదని చెప్పి నశించిపోతున్నట్లయితే, ఒకటి జ్ఞాపకం ఉంచుకొని ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు సరైన జ్ఞానము ఎక్కడి నుంచి అందట్లేదు, జ్ఞానము లేకనే నశించిపోతున్నామని చెప్పి గమనించగలవు. అందుకని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా నువ్వు జ్ఞానం తక్కువగా ఉంటే, ఒకవేళ మనకు జ్ఞానం తక్కువగా ఉన్నట్లయితే పదే మనము దేవుని అడుగుతున్నట్లయితే ఆ దేవుడు మనకు నిజమైన జ్ఞానాన్ని సంపూర్ణంగా ధారాళంగా ఇస్తాడని చెప్పి గమనించగలరు ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ కొద్ది వాక్యం విన్న తర్వాత ఒక చిన్న ప్రార్థనతో ముగిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. దేవా, ఈరోజు మాకు జ్ఞానం అనే పాఠ్యాంశం మాకు నేర్పించి ఉన్నారు. అవును ప్రభువా, ఇంతవరకు నాయన మేము చేస్తున్న సమయంలో ప్రతి పనిలో తండ్రి మాకు జ్ఞానం తక్కువగా ఉందని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. ఆ సమయంలోనే తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు, జ్ఞానం తక్కువగా ఉన్నట్లయితే మిమ్మల్ని అడగమని. అవును ప్రభువా, ఇన్ని రోజులు నాయన మిమ్మల్ని నమ్ముకున్నప్పటి నుంచి ఏ కార్యం తలపెట్టినా సొంత తలపుతో చేస్తున్నానో ఏమో ప్రభువా, క్షమించండి. అవును తండ్రి, చేస్తున్న ప్రతి కార్యంలో, చేస్తున్న ప్రతి బిజినెస్లో, చేస్తున్న ప్రతి ఉద్యోగంలో, చదువుతున్న ప్రతి సమయంలో విద్యార్థి కానీ, యవనస్తులే కానీ, వృద్ధులే కానీ, కుటుంబంలో ఉన్న యజమానులే కానీ ప్రభువా, మీ పట్ల జ్ఞానం కలిగి ఎదుగుటకు సహాయం చేయమని ఏ కుటుంబం అయితే ఈ సమయంలో ప్రాధేయపడుతున్నారో ఆ కుటుంబాన్ని దర్శించి పూర్తి జ్ఞానము, సంపూర్ణ జ్ఞానం అందించమని చెప్పి నాయన అందించి మీరే మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించచ్చు అతి పరిశుద్ధమైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.